సో హాయ్ గైస్, 'రాజా సాబ్' మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చింది. సో ఎలా ఉంది? మీకెలా అనిపించింది? ముందుగా అయితే కామెంట్ చేయండి. సో నాకెలా అనిపించిందనేది మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందైతే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా వాళ్ళు వచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ట్రైలర్ చూసినప్పుడు నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ప్రభాస్ అన్న షార్ట్స్ కావచ్చు, తను చేసే కామెడీ సీన్స్ కావచ్చు, తనకు పడ్డ కొన్ని ఎలివేషన్ సీన్స్ కావచ్చు ట్రైలర్‌లో, అదైతే గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఒక షాట్ ఉంది భయ్యా, అంటే క్రొకొడైల్‌తో ఒక షాట్ ఉంది. ఫైట్ సీన్ వాటర్‌లో. అదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. అలానే ఈ మూవీ ట్రైలర్‌లో ప్రభాస్ అన్న సెకండ్ డ్యూయల్ రోల్, అది తండ్రి క్యారెక్టరా? లేకపోతే తాతయ్య క్యారెక్టరా? తెలీదు. ఆ క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు ప్రభాస్ అన్న ఒక మాట అంటాడు. నేను రాక్షసుడినని. ఆ ఒక డైలాగ్ అవ్వచ్చు, గూస్ బంప్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు. సో ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. కొన్ని కొన్ని షాట్స్ ఉన్నాయి. మైండ్ పోయే షాట్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు. వీఎఫ్ఎక్స్ కావచ్చు చాలా బాగుందని చెప్పొచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎక్కడ కాంప్రమైజ్ బడ్జెట్‌లో అయితే అవ్వలేదని చెప్పొచ్చు. క్లారిటీగా అయితే అర్థమైతుంది. స్క్రీన్ మీద చూస్తుంటే ఆ విజువల్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించిందని చెప్పొచ్చు. ఇండియన్ సినిమా ప్రకారంగా ఇప్పటివరకు చాలా హారర్ ఫిల్మ్ వచ్చాయి. 'కాంచన' సీరీస్ కావచ్చు. అలానే నాకు హర్రర్ సినిమా ఎక్కువగా చూడను. అలాంటి సినిమాలు వచ్చాయి కదా! దానికి మించి ఈ 'రాజా సాబ్' మూవీ అయితే హర్రర్‌గా అయితే ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పొచ్చు. సో, నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా ఈ సినిమా కోసం. సో, ఈ సినిమా వచ్చేసరికి 2026 జనవరి 9థ్ అయితే వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా అయితే రిలీజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు సంక్రాంతికి. సో, సంక్రాంతికి చాలా మూవీస్ అయితే క్లాస్ అయితే అవ్వబోతుందని చెప్పొచ్చు. వాటిల్లో ప్రభాస్ అన్న ఒక సినిమా. ప్రభాస్ అన్నతో క్లాస్ అంటే చూసుకోవాలి మరి. చిరంజీవి, విజయ్ తలపతి గారు, అలానే మన నవీన్ పోలిశెట్టి వీళ్ళందే వస్తున్నారని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ క్లారిటీ అర్థమైతుంది. 'రాజా సాబ్' సినిమాతో ప్రభాస్ అన్న వింటేజ్ కామెడీ సీన్స్ గావచ్చు, వింటేజ్ తన లుక్స్ గావచ్చు, మన మారుతి గారైతే చూపించడానికైతే రెడీగా అయితే ఉన్నాడని చెప్పొచ్చు. మారుతి ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ఈ మూవీ ఒక 3 మంత్స్ ముందే ట్రైలర్ రిలీజ్ చేసి ఉంటాడు. అస్సలకి నిజం చెప్తున్నా మైండ్ పోయింది ఒక్కొక్కరికి. ట్రైలర్ అయితే అద్దిరిపోయిందని చెప్పొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ప్రభాస్ అన్న లుక్స్ కోసమే ఈ సినిమా చూడనీకి వెళ్తానేమో, తన కామెడీ సీన్స్‌ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తామని క్లారిటీగా అయితే అర్థమైతుందని చెప్పొచ్చు. ఆ కామెడీ సీన్స్‌కే థియేటర్ మొత్తం అయితే దద్దరిల్లిపోద్ది. ఎందుకంటే ప్రభాస్ అన్న కామెడీ చేసి చాలా అంటే చాలా రోజులైంది భయ్య. ఎప్పుడో 'బుజ్జిగాడు' అలాంటి సినిమాలు 'మిర్చి' కావచ్చు, ఇంకా 'డార్లింగ్' మూవీ అప్పుడు కామెడీ సీన్స్ అయితే చూసినాం మనం. ఇప్పుడైతే దానికి మించి అయితే చూడబోతుందని క్లారిటీగా అయితే అర్థమైతుంది. మరి ట్రైలర్ చూసినప్పుడు మీకెలా అనిపించింది? అలానే మనకి హర్రర్ వీఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ గ్రీన్ స్క్రీన్ వాడలేదు అని క్లారిటీగా అయితే అర్థమైతుంది. కొన్ని కొన్ని షాట్స్ దగ్గర వాడిర్రు. బట్ అదైతే అంతగా మనకైతే ఎఫెక్ట్ అయితే చేయదు. కానీ చాలా అంటే చాలా నేచురల్‌గా అయితే చూపించడానికైతే ప్రయత్నం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అలానే విలన్‌గా నటిస్తున్న విలన్, తన నేమ్ ఏమో ఉంటది సంథింగ్ మర్చిపోయినా. సో, తను కూడా చాలా బాగా యాక్ట్ అంటే యాక్ట్ అయితే చేయబోతున్నాడు. యాక్టింగ్ చేస్తాడని క్లారిటీగా అయితే అర్థమైతుంది. ఎందుకంటే తన క్యారెక్టర్ చూస్తున్నప్పుడే నాకైతే అనిపిస్తుంది. మరి తన క్యారెక్టర్‌ని ఏ లెవెల్‌లో రాసుకుండో చూడాలి. ఇంకా మన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇరగదీసిర్రని చెప్పుకోవచ్చు. తమన్ గారైతే మామూలుగా కొట్టలేదు. ఇరగమిరగ కొట్టిండని చెప్పుకోవచ్చు. అసలకి నెక్స్ట్ లెవెల్‌లో హర్రర్‌కి ఏ లెవెల్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పడాలో దాని మించి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసరికి 200-300 అయితే బడ్జెట్ అయితే పెట్టిర్రంట. ఎందుకంటే వీఎఫ్ఎక్స్ కావచ్చు, ఆ నేచురల్ సీన్స్ కావచ్చు, అలానే మంచిగా చూపించాలని చాలా అంటే చాలా ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దానికి మించి ఈ సినిమా అయితే ఉండబోతుంది. బడ్జెట్‌కి ఏ మాత్రం తగ్గనీయకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయితే పెడుతున్నారని చెప్పొచ్చు. రీసెంట్‌గా వచ్చిన 'మిరాయి'కి ఏ లెవెల్‌లో వీళ్ళు పెట్టిర్రో మనం అనుకున్నాం కదా! దానికి మించి అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ముందే రెబెల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడని చెప్పొచ్చు. క్లారిటీగా అర్థమైతుంది. సో, మరి మీరేమనుకుంటున్నారు? ఈ ట్రైలర్ మీకెలా అనిపించింది? ఇది నా రివ్యూ ఆఫ్ 'రాజా సాబ్' ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్ అనుకుంటా. సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 3 మంత్స్ బిఫోరే రిలీజ్ చేసిర్రు వీళ్ళు. జనవరి 9థ్ రిలీజ్ అవ్వబోతుంది. సో, సెకండ్ ట్రైలర్ గూడా ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నా. అలానే ప్రభాస్ అన్న బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23 ఆ రోజున ఈ మూవీ నుంచి సాంగ్ లేకపోతే 'ఫౌజీ' మూవీ నుంచి అప్‌డేట్ వచ్చే అవకాశం 100% అయితే ఉంది. సో, ఇది వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే. బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.